Good evening, all of you. This is K. Ablas, Assistant Professor, in Civil Engineering Department from the Chevrolet Engineering College. I deal subject with hydraulics and hydraulic machines. Today, I will going to give a lecture on topic number 22. Topic number 22 is under this topic is belongs to the Unit 3. Unit 3. Today, I will going to teach the last topic of Unit 3. In the Unit 3, this is the last topic. The topic name is model testing of partially submerged bodies and problems. Model testing of partially submerged bodies and problems. Unit. This is the unit 3 of last topic of unit 3. From in this class, this unit 3 will be going to be closed. This unit 3 is closed. Next topic. Today's class topics are model testing of partially submerged bodies. Next, problems on the above topic. Problems on the model testing of partially submerged bodies. So now let's go to see about model testing of partially submerged bodies. So in this partially submerged bodies means like example we are taking as ship model. We are taking as a one ship. This is a partially submerged. Partially submerged means partially submerged bodies. అంటే ఈ బాడీని మనం షిప్గా తీసుకున్నాం. పార్షియల్లీ సబ్మర్జ్డ్ అంటే వాటర్లో పార్షియల్లీ సబ్మర్జ్డ్ మీన్స్ this is a this is the sea level, this is water, this is water in the sea, this is water in the sea. Or suppose ship is going here, this is a ship is going in the water, this is like ship. This is a example taken as this diagram is a ship. For example, this is a ship partially submerged in water. Half of the part will be half of the part of the ship is under the water in the water is under the water. Half of the ship is above the water is above the water. హాఫ్ ఆఫ్ ది షిప్ అనేది మనకి సీ లెవెల్లో ఉన్న వాటర్లో సబ్మర్జ్ అయి ఉంటుంది, మునిగి ఉంటుంది. హాఫ్ ఆఫ్ ది షిప్ ఆఫ్ ది వాటర్ అనేది పైన ఉంటుంది. సో సబ్మర్జ్డ్ బాడీస్కి ఎగ్జాంపుల్గా మనం షిప్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో షిప్ని మోడల్గా తీసుకొని టెస్టింగ్ చేస్తే షిప్ ఈస్ టేకింగ్ యాజ్ ఎ మోడల్. షిప్ని మనం ఒరిజినల్ షిప్ని మనం ప్రోటోటైప్గా తీసుకుంటాం. Original ship is considered as a prototype, and for demo part of that original prototype is taken as a model. మనం ఈ ప్రోటోటైప్ యొక్క డెమో పార్ట్ తీసుకుని దాని మీద టెస్ట్ అనేది అనాలిసిస్ అనేది చేసేదాన్ని మనం మోడల్ అని అంటారు. ఒరిజినల్ ఏ స్ట్రక్చర్ అనేది తీసుకొని చేస్తామో ఆ ఒరిజినల్ స్ట్రక్చర్ని ప్రోటోటైప్ అంటారు. సో ఆ డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్, షిప్ ఈజ్ పార్షియల్లీ సబ్మర్జ్డ్ బాడీ ఇన్ వాటర్ టన్నెల్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద డ్రాగ్ ఫోర్స్ ఆర్ రెసిస్టెన్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ షిప్. ఇక్కడ వన్ పాయింట్ మెన్షన్ చేశాడు, ఫైండ్ ద డ్రాగ్ ఫోర్స్ F ఓవర్ ఆర్ రెసిస్టెన్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ షిప్. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది షిప్ వాటర్లో ఉన్నప్పుడు అండర్ ద వాటర్లో నుంచి కొంత ఫోర్స్ అనేది
కొంత ఫోర్స్ అనేది డ్యూ టు ద గ్రావిటేషన్ ఫోర్స్ షిప్ని డౌన్వర్డ్ డైరెక్షన్లో అంటే వాటర్లోకి డ్రాగ్ చేస్తున్నట్టు లాగుతున్నట్టుగా ఫోర్స్ అనేది షిప్ మీద ఆల్వేస్ యాక్ట్ అవుతూ ఉంటుంది. డ్రాగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద డ్రాగ్ ఫోర్స్. Drag force. This is the drag force acting on the body of ship from the below the water. బిలో ది వాటర్ నుంచి ఎప్పుడు డ్రాగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే కొంత ఫోర్స్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లోకి వాటర్లోకి షిప్ని లాగుతూ ఉంటుంది. సో ఆ షిప్ ఆ ఫోర్స్ అనేది షిప్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. షిప్ యొక్క అబోవ్ ది పార్ట్లో డ్రాగ్ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో డ్రాగ్ ఫోర్స్, ద డ్రాగ్ ఎక్స్పీరియన్స్డ్ బై షిప్ కన్సిస్ట్ ఆఫ్, ద డ్రాగ్ ఎక్స్పీరియన్స్ బై షిప్ కన్సిస్ట్ ఆఫ్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది, ఆ డ్రాగ్ ఫోర్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యే విధానం ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఏ ఫార్మ్స్లో ఉంటుంది, డ్రాగ్ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ ఏ ఫార్మ్స్లో ఉంటుంది అనేది 2 పాయింట్స్లో చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్ ఐ విల్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద వేవ్ రెసిస్టెన్స్, విచ్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద వేవ్స్, which is the resistance offered by the waves on the free surface. Wave resistance, which is the resistance offered by the waves on the free surface. Wave resistance అంటే ఫ్రీ సర్ఫేస్ అంటే దీని పైన ఉన్న వాటర్ యొక్క పైన ఉన్న సముద్రంలో సీలో ఉన్న వాటర్ యొక్క పైన ఉన్న సర్ఫేస్ని ఫ్రీ సర్ఫేస్ అంటారు. దీన్ని ఫ్రీ సర్ఫేస్ అంటారు. ఫ్రీ సర్ఫేస్ నుంచి వేవ్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. మనం ఇక్కడ డ్రాగ్ ఫోర్స్ అనేది ఇక్కడ అండర్ ద వాటర్ షిప్ మీద డ్రాగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యి షిప్ని డౌన్వర్డ్ డైరెక్షన్స్కి లాగుతున్నట్టుగా కొంత డ్రాగ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ డ్రాగ్ ఫోర్స్ని రెసిస్టెన్స్ చేయడానికి ఆ డ్రాగ్ ఫోర్స్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో అబోవ్ ది సర్ఫేస్ అంటే అబోవ్ ద షిప్, నీటి పైన ఉన్న షిప్ భాగంలో ఈ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతున్న డ్రాగ్ ఫోర్స్కి ఆపోజిట్గా దాన్ని రెసిస్ట్ చేయడానికి కొంత ఫ్రీ సర్ఫేస్ మీద, వాటర్ యొక్క ఫ్రీ సర్ఫేస్ మీద వేవ్స్ అనేది ఫామ్ అవుతాయి. ఆ వేవ్స్ అనేది రెసిస్ట్ చేస్తాయి. ఆ వేవ్స్లో వేవ్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. కొంత రెసిస్టెన్స్ ఫోర్స్, డ్రాగ్ ఫోర్స్ని ఆపోజిట్గా రెసిస్ట్ చేయడానికి కొంత రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. అన్ని ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ మీద కొంత రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ రెసిస్టెన్స్ ఫోర్స్ని వేవ్ రెసిస్టెన్స్ అంటారు. వేవ్ రెసిస్టెన్స్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేశాడు. వాట్ ఈస్ ద మీనింగ్ బై వేవ్ రెసిస్టెన్స్? మీన్స్ the resistance force offered by the resistance force developed by the offered by the drag force డెవలప్ అవడం వల్ల దానికి రెసిస్టెన్స్ ఫోర్స్గా వేవ్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ అనేది ఏం చేస్తుంది? రెసిస్టెన్స్ ఫోర్స్ ఆఫర్డ్ బై ద వేవ్స్ ఆన్ ది ఫ్రీ సర్ఫేస్, వేవ్స్ ఫామ్లో అలలు ఫ్రీ సర్ఫేస్ మీద అలలు అనేది డెవలప్ అవుతాయి. అలల ఫామ్స్లో వేవ్ ఫామ్స్లో మనకి డ్రాగ్ ఫోర్స్ అనేది రెసిస్ట్ అనేది చేస్తుంది. అంటే ఆ వేవ్ డ్రాగ్ ఫోర్స్ ఎఫెక్ట్ ఎక్కువ లేకుండా కొంత రెడ్యూస్ చేస్తుంది, కొంత తగ్గిస్తుంది. ఆ డ్రాగ్ ఫోర్స్ ఎక్కువ ఉంటే షిప్ అనేది మొత్తం సీలోకి మునిగిపోతుంది అనమాట. షిప్ అనేది సీలోకి మునిగిపోకుండా కొంత వేవ్ రెసిస్టెన్స్ ద్వారా డ్రాగ్ ఫోర్స్ని రెసిస్ట్ చేస్తుంది. షిప్కి డ్యామేజ్ కాకుండా, షిప్ అనేది మునిగిపోకుండా రెసిస్ట్ చేస్తుంది. వేవ్ రెసిస్టెన్స్ ద్వారా ఆపోజిట్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది వాటర్ యొక్క సర్ఫేస్ మీద. సో వాటర్ లోపల ఉన్న డ్రాగ్ ఫోర్స్ని వేవ్ రెసిస్టెన్స్ అనేది రెసిస్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ని రెడ్యూస్ చేస్తుంది. ఆ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ని రెడ్యూస్ చేసి షిప్ అనేది సేఫ్గా ఉండడానికి వేవ్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో విచ్ ఈస్ ఆఫర్డ్ బై ద వాటర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ది స్లిప్ విత్ వాటర్. మనకి షిప్ అనేది మనకి వాటర్లో కాంటాక్ట్ అవుతుంది. షిప్ కాంటాక్ట్ అవుతుంది కాబట్టి వాటర్ ఆ కాంటాక్ట్ అయ్యే సర్ఫేస్ దగ్గర, ఆ కాంటాక్ట్ అయ్యే సర్ఫేస్ మీద ఈ వేవ్ రెసిస్టెన్స్ అనేది ఆఫర్డ్ బై ద వాటర్. డ్రాగ్ ఫోర్స్ని ఆఫర్ చేయడానికి, డ్రాగ్ ఫోర్స్ని రెసిస్ట్ చేయడానికి వాటర్ మీద
వాటర్ మీద ఇది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ thus in the case of three forces, namely inertia, gravity and viscous forces. సో ఆ రెసిస్టెన్స్ మనకి డ్రాగ్ ఫోర్స్ ఆఫర్ రెసిస్టెన్స్ వేవ్ రెసిస్టెన్స్ అని చెప్పాం. ఫోర్స్ ఆ వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో ఆ వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది మూడు విధాలుగా ఉంటుంది. త్రీ ఫార్మ్స్లో, మూడు రూపాల్లో ఆ వేవ్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ ఫోర్సెస్ ఏమేమి ఉంటాయి అంటే ఇనర్షియా ఫోర్సెస్, గ్రావిటీ ఫోర్సెస్ అండ్ విస్కస్ ఫోర్సెస్. దీస్ త్రీ ఆర్ ద వేవ్ రెసిస్టెన్స్ ఫోర్సెస్. డ్రాగ్ ఫోర్స్ని రెసిస్ట్ చేస్తూ డెవలప్ అయ్యే వాటర్ యొక్క సర్ఫేస్ మీద డెవలప్ అయ్యే రెసిస్టెన్స్ ఫోర్సెస్ ఏ విధంగా ఉంటాయంటే ఆ వేవ్ రెసిస్టెన్స్ని మనం ఇనర్షియా ఫోర్స్ అంటారు. ఇనర్షియా ఫోర్స్ ఫస్ట్ వన్, గ్రావిటీ ఫోర్స్, నెక్స్ట్ థర్డ్ వన్ విస్కస్ ఫోర్స్. ఈ మూడు రూపాల్లో మనకి వేవ్ రెసిస్టెన్స్ అనేది డ్రాగ్ ఫోర్స్ని రెసిస్ట్ చేస్తూ మనకి షిప్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. షిప్ని కంట్రోల్ చేస్తుంది. సో దెన్ ఫర్ dynamic similarity between a model and its prototype, the Reynolds number, which is the ratio of the inertia force and viscous, the Frost number, which is ratio of inertia force and gravity force. మనం ఇక్కడ వేవ్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ ఇనర్షియా ఫోర్స్, గ్రావిటీ ఫోర్స్, విస్కస్ ఫోర్స్ తీసుకున్నాం కాబట్టి ఈ రిలేషన్, ఈ మూడు ఫోర్సెస్కి రిలేటెడ్గా ఉన్న రిలేషన్, ఈ రిలేషన్కి రిలేటెడ్గా ఉన్న ఫార్ములాస్ ఏంటి? ఈ మూడు ఫోర్సెస్కి రిలేటెడ్ ఉన్న ఫార్ములాస్ని మనం డైనమెటిక్ సిమిలారిటీ కావడం కోసం డైనమెటిక్ సిమిలారిటీ చేయాలన్నాడు మోడల్కి, ప్రోటోటైప్కి. షిప్ యొక్క ఒరిజినల్ స్ట్రక్చర్ ప్రోటోటైప్కి, దాని యొక్క డెమో స్ట్రక్చర్ మోడల్కి మధ్య డైనమిక్ సిమిలారిటీ అనేది చేయాలి. సో ఆ డైనమిక్ సిమిలారిటీ చేయడానికి మనకి ఇక్కడ ఈ కండిషన్లో ఈ డెరివేషన్లో రేనాల్డ్స్ నెంబరు అండ్ ఫ్రాస్ట్ నెంబర్ అనేది యూజ్ చేస్తున్నాడు. Here we are using Reynolds number and the Frost number for the getting dynamic similarity of the prototype of the ship and model of the ship. So మోడల్ కి ప్రోటోటైప్ మధ్య డైనమిక్ సిమిలారిటీ కోసం రేనాల్డ్స్ నెంబరు, ఫ్రాస్ట్ నెంబరు ఉపయోగిస్తున్నారు. ఈ మూడు ఫోర్సెస్కి రిలేటెడ్గా ఉన్న ఈ రిలేషన్కి రేటెడ్గా ఉన్న నెంబర్స్ ఏంటంటే డైమెన్షనల్ నెంబర్స్. రేనాల్డ్స్ నెంబర్ అండ్ ఫ్రాస్ట్ నెంబర్. రేనాల్డ్స్ నెంబర్ ఏం చెప్తుంది? రేషియో ఆఫ్ ఇనర్షియా ఫోర్స్ టు విస్కస్ ఫోర్స్. రేనాల్డ్స్ ఫోర్స్ ఏంటంటే రేషియో ఆఫ్ ఇనర్షియా ఫోర్స్ టు విస్కస్ ఫోర్స్ అంటుంది. ఫ్రాస్ట్ నెంబర్లో ఏం చెప్తున్నావు? రేషియో ఆఫ్ ఇనర్షియా ఫోర్స్ టు గ్రావిటేషన్ ఫోర్స్. సో మనకి వేవ్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ ఏమని చెప్పావు? ఇనర్షియా ఫోర్స్, గ్రావిటీ ఫోర్స్ అండ్ విస్కస్ ఫోర్స్ అన్నావు. సో దాన్ని బేస్ చేసుకొని మనం రేనాల్డ్స్ నెంబర్, ఫాస్ట్ నెంబర్ రాసుకుంటాం. అంటే రేనాల్డ్స్ నెంబర్ ఏంటి? ఇనర్షియా ఫోర్స్, ఫస్ట్ ఉన్న ఇనర్షియా ఫోర్స్, లాస్ట్ ఉన్న విస్కస్ ఫోర్స్ మధ్య రెండింటి మధ్య రేషియో తీసుకుంటే ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని రేనాల్డ్స్ నెంబర్ అంటారు. నెక్స్ట్ ఫస్ట్ ఉన్న ఇనర్షియా ఫోర్స్ని, సెకండ్ ఫోర్స్ గ్రావిటీ ఫోర్స్ని రెండింటి మధ్య రేషియో తీసుకుంటే ఆ రేషియో వాల్యూని ఫ్రాస్ట్ నెంబర్ అని అన్నారు. సో ఈ రిలేషన్ నుంచి, ఈ ఫోర్సెస్ యొక్క రిలేషన్ నుంచి మనం రేషియోస్ని ఫైండ్ అవుట్ చేసుకొని వాటి ఫ్రాస్ట్ నెంబర్, రేనాల్డ్స్ నెంబర్ ద్వారా మనం ఈ షిప్ యొక్క మోడల్కి, ప్రోటోటైప్కి మధ్య రిలేషన్ అనేది డైనమిక్ సిమిలారిటీ కోసం మనం రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి. రిలేషన్ అనేది ఇక్కడ రాసుకోవాలి. సో వాటిని కూడా మనం షుడ్ బి టేక్డ్ ఇన్ టు అకౌంట్. వాటిని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఈ మోడల్ని అనాలిసిస్ చేసేటప్పుడు ఈ రేనాల్డ్స్ నెంబర్, ఫాస్ట్ నెంబర్ కూడా మనం కన్సిడర్ చేసుకొని అనాలిసిస్ చేయాలని చెప్తున్నాడు. ఈ కండిషన్లో పార్షియల్లీ సబ్మిటెడ్ బాడీస్, మనం మాట్లాడుకున్నది మోడల్ మీద టెస్టింగ్స్ అనేది పార్షియల్లీ సబ్మిటెడ్ బాడీస్ యొక్క అలాంటి బాడీస్ని కూడా టెస్ట్ చేయాలంటున్నాడు. ఇలాంటి కండిషన్లో కూడా మనం ఫాస్ట్ నెంబర్ని, రేనాల్డ్స్ నెంబర్ తీసుకోవాలి. దిస్ మీన్స్ దట్ ఇన్ దిస్ కేస్ రేనాల్డ్స్ లా అండ్ ఫ్రాస్ట్ లా షుడ్ బి అప్లైడ్. సో దాన్ని బట్టి రేనాల్డ్స్ నెంబర్, ఫ్రాస్ట్ నెంబర్ తీసుకున్నప్పుడు దాని రిలేటెడ్ ఉన్న రాసి ఏంటి మనకి రేనాల్డ్స్ మోడల్ లా అంటే ఫ్రాస్ట్ మోడల్ లా. సో మనం రేనాల్డ్స్ మోడల్ లా అనేది, ఫ్రాస్ట్ మోడల్ లా అనేది దీంట్లో అప్లై అవుతుంది. అంటే మనం డైనమిక్ సిమిలారిటీ చేయడం కోసం ఈ రెండు మోడల్స్ని యూజ్ చేసుకుంటాం సార్. బట్ ఫర్ రేనాల్డ్స్ మోడల్ లా కండిషన్, రేనాల్డ్స్ మోడల్ లాకి కండిషన్ ఏంటి? డైనమిక్ సిమిలారిటీ చేయడానికి కండిషన్ రేనాల్డ్స్
రేనాల్డ్స్ నెంబర్ ఆఫ్ మోడల్ యొక్క రేనాల్డ్స్ నెంబరు ఈక్వల్ టు రేనాల్డ్స్ నెంబర్ ఆఫ్ ప్రోటోటైప్ యొక్క రేనాల్డ్స్ నెంబర్. అంటే ప్రోటోటైప్ మీద అప్లై అవుతున్న యాక్ట్ అవుతున్న ఇనర్షియా ఫోర్స్ అండ్ విస్కస్ ఫోర్స్ మధ్య ఇనర్షియా ఫోర్స్ అండ్ విస్కస్ ఫోర్స్ మధ్య రేషియో వాల్యూ తీసుకుంటారు. అదేవిధంగా మోడల్ మీద యాక్ట్ అవుతున్న ఇనర్షియా ఫోర్స్ విస్కస్ ఫోర్స్ మధ్య రేషియో వాల్యూ తీసుకుంటారు. ఆ రెండు వాల్యూస్ని ఈక్వల్ చేసుకుంటారు. ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ అయితే డైనమిక్ సిమిలారిటీ రేనాల్డ్స్ నెంబర్ బేస్ చేసుకుని డైనమిక్ సిమిలారిటీ అవుతుంది అక్కడ. సో ఎలా తీసుకుంటారంటే రో ఎం మనకి ఫార్ములా రేనాల్డ్స్ నెంబర్ ఫార్ములా రో విఎల్ బై న్యూ. సో ఇక్కడ మోడల్ తీసుకున్నాం కాబట్టి ఎం అని రాస్తున్నారు. రో ఎం విఎం ఎల్ఎం బై న్యూ ఎంగా రాస్తున్నారు. ఈక్వల్ టు ఇక్కడ ప్రోటోటైప్ తీసుకున్నారు కాబట్టి పీగా రాస్తున్నారు. రో పి విపి ఎల్పి బై న్యూ పి అని రాస్తున్నారు. ఇక్కడ రో అంటే డెన్సిటీ, వి అంటే వెలాసిటీ ఆఫ్ ది వాటర్, ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ ది షిప్, న్యూ అంటే కైనమాటిక్ విస్కాసిటీ. న్యూ ఈక్వల్ టు కైనమాటిక్ విస్కాసిటీ. ఇక్కడ ఈ కండిషన్ లో ఈ ఫ్లూయిడ్ ఈ సేమ్ ఫర్ మోడల్ అనే ప్రోటోటైప్ అనే వర్డ్ యూజ్ చేశాడు. అంటే మనం మోడల్ యొక్క అనాలిసిస్ అనేది అంటే ప్రోటోటైప్ మీద చేసే అనాలిసిస్ అనేది రెండు కూడా ఒకే ఫ్లూయిడ్ లో పెట్టి మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఫర్ టెస్టింగ్ ఆఫ్ మోడల్ అండ్ ప్రోటోటైప్ వీఆర్ యూజింగ్ సేమ్ ఫ్లూయిడ్. సో ఒకే ఫ్లూయిడ్ మీద మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ డెన్సిటీ అనేది ఆ ఫ్లూయిడ్కి ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రోటోటైప్ మీద యాక్ట్ అవుతున్న ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ, మోడల్ మీద యాక్ట్ అవుతున్న ఫ్లూయిడ్ మీద డెన్సిటీ రెండు ఈక్వల్గా ఉంటుంది, రెండు సేమ్గా ఉంటుంది. సో డెన్సిటీ ఆఫ్ మోడల్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ మోడల్ పీగా రాస్తున్నారు. అండ్ ఆల్సో కైనమాటిక్ విస్కాసిటీ కూడా సేమ్గా ఉంటుంది. మోడల్కి ప్రోటోటైప్కి కైనమాటిక్ విస్కాసిటీ సేమ్గా ఉంటుంది ఇక్కడ. సో మోడల్ మీద యాక్ట్ అవుతున్న కైనమాటిక్ విస్కాసిటీ, ప్రోటోటైప్ మీద యాక్ట్ అవుతున్న కైనమాటిక్ విస్కాసిటీ రెండు సేమ్ అని తీసుకున్నారు. సో ఇక్కడ రో ఎమ్ రో పి క్యాన్సిల్ చేసుకుంటే మిగిలిన టర్మ్స్ రాసుకుంటే మిగిలిన టర్మ్స్ ఏంటి, విఎంఎల్ఎం బై న్యూ పి కూడా క్యాన్సిల్ చేసుకుంటారు. రెండు ఈక్వల్ అవుతున్నప్పుడు అది రిమూవ్ చేసుకుంటారు, డిలీట్ చేసి మిగిలిన టర్మ్ మనం రాసుకుంటే విఎం న్యూమినేటర్లో ఏముంది, మిగిలిన టర్మ్స్ న్యూమినేటర్లో విఎం వి సఫిక్స్ ఎం ఎల్ సఫిక్స్ ఎం అండ్ వి సఫిక్స్ పి ఎల్ సఫిక్స్ పి ఇవి మిగిలినవి. సో ఇక్కడ ఏం కనుక్కోమన్నాడంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది వెలాసిటీ ఆఫ్ ది మోడల్ కనుక్కోవాలి. వెలాసిటీ ఆఫ్ ది మోడల్. సో దీన్ని సపరేట్గా రాసుకుంటే వి సఫిక్స్ ఎంని వెలాసిటీ ఆఫ్ ది ప్రోటోటైప్ లెంగ్త్ ఆఫ్ ది ప్రోటోటైప్ బై ఎల్ఎంగా రాసుకుంటారు దీన్ని. సో ఇక్కడ ఎల్ఎం అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది. డినామినేటర్లోకి వస్తే ఈక్వల్టీకి రైట్ సైడ్కి వస్తే డివైడెడ్ అవుతుంది కాబట్టి న్యూమినేటర్లోకి వస్తుంది. మనకు కావాల్సిన విఎం వాల్యూ వి సఫిక్స్ ఎం అంటే వెలాసిటీ ఆఫ్ ది మోడల్ వాల్యూ కావాలి. సో వి సఫిక్స్ పి వెలాసిటీ ఆఫ్ ది ప్రోటోటైప్, ఎల్ సఫిక్స్ పి లెంగ్త్ ఆఫ్ ది ప్రోటోటైప్ బై ఎల్ఎం మోడల్ యొక్క లెంగ్త్ రాసుకున్నాం. ఈ ఫార్ములా ఈ విధంగా రాసుకుంటే ఈ ఫార్ములా ఇక్కడ ఎల్పి బై ఎల్ఎం అనేది ఈక్వల్ టు స్కేల్ రేషియో ఆఫ్ ది డైమెన్షనల్ లెంగ్త్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. స్కేల్ రేషియో ఆఫ్ ది డైమెన్షనల్ లెంగ్త్ వాల్యూ ఏమవుతుంది, ఎల్ సఫిక్స్ ఆర్ అవుతుంది. సో ఎల్పి బై ఎల్ఎం ఈక్వల్ టు ఎల్ఆర్గా రాసుకుంటే ఇంతకుముందు స్కేల్ రేషియోస్ ఆఫ్ డైమెన్షన్స్ చెప్పాను. డిశ్చార్జ్కి లెంగ్త్కి వాటికి స్కేల్ రేషియోస్ ఎలా ఉంటాయని చెప్పాను. దాని నుంచి తీసుకుంటే ఈ ఈక్వేషన్ దాని నుంచి తీసుకుంటే ఎల్పి బై ఎల్ఎం ఈక్వల్ టు ఎల్ఆర్ అవుతుంది. సో ఎల్పి బై ఎల్ఎం ప్లేస్లో ఎల్ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎల్పి బై ఎల్ఎం ప్లేస్లో ఎల్ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ సఫిక్స్ ఆర్ ఇంటూ విపి అవుతుంది. సో విఎం ఈక్వల్ టు విఎం వాల్యూ వెలాసిటీ ఇన్ మోడల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్ సఫిక్స్ ఆర్ ఇంటూ విపి అవుతుంది. సో బేస్డ్ ఆన్ ది రేనాల్డ్స్ నెంబర్ మనం వెలాసిటీ ఆఫ్ ది మోడల్కి ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్
ఫర్ ఫ్రాడ్లా యూస్ చేసుకొని ఫ్రాడ్ మోడల్లో యూస్ చేసుకుంటే ఫ్రాడ్ మోడల్లో ఫార్ములా Vm/√G/L. సో మనం ఇక్కడ మోడల్ తీసుకున్నాం కాబట్టి V(m)√Gm L(m)గా రాస్తున్నాం. ఇక్కడ ప్రోటోటైప్ తీసుకున్నాం కాబట్టి ఈక్వల్ టు రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి. డైనమిక్ సిమిలారిటీ కోసం మోడల్ యొక్క వాల్యూని ప్రోటోటైప్ యొక్క వాల్యూని ఈక్వల్ చేసుకుంటే ఆ రెండు సేమ్గా ఉంటే ఆ ప్రోటోటైప్ మోడల్ అనేది జరిగే అనాలిసిస్ డైనమిక్ రెండు సేమ్గా ఉందని మనం కంక్లూడ్ చేస్తాం అనమాట. సో V(p)/√Gp/LP ఇది ఫ్రాడ్స్ నెంబర్ ఫార్ములా. ρm Vm Lm/μm ఇది రేనాల్డ్స్ నెంబర్ ఫార్ములా. Vm/√Gm ఇది ఫ్రాడ్స్ నెంబర్ ఫార్ములా. ఫ్లూయిడ్ ఈజ్ సేమ్ ఫర్ మోడల్ అండ్ ప్రోటోటైప్. మళ్ళీ అగైన్ మోడల్కి ప్రోటోటైప్కి ఫ్లూయిడ్ సేమ్గా ఉన్నప్పుడు కండక్టెడ్ ఎట్ ద సేమ్ ప్లేస్, ఒకే ప్లేస్లో మోడల్ని ప్రోటోటైప్ని మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు, మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు అలాంటి కండిషన్లో గ్రావిటీ ఫోర్స్ కూడా మోడల్ మీద యాక్ట్ అవుతుంది. గ్రావిటీ ఫోర్స్ ప్రోటోటైప్ మీద యాక్ట్ అవుతుంది. గ్రావిటీ ఫోర్స్ ఈక్వల్గా ఉంటుంది. ఒకే ప్లేస్లో మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు, ఒకే ఫ్లూయిడ్ మీద అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఆ ప్రోటోటైప్ మోడల్ మీద యాక్ట్ అయ్యే డెన్సిటీ అనేది ఒకే విధంగా ఉంటుంది. ఒకే ప్లేస్లో మనం మోడల్ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్లేస్లో గ్రావిటీ ఫోర్స్ కూడా ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి మోడల్ మీద యాక్ట్ అయ్యే గ్రావిటీ ఫోర్స్ ప్రోటోటైప్ మీద యాక్ట్ అయ్యే గ్రావిటీ ఫోర్స్ సేమ్గా ఉంటుంది. సో మనం ఇక్కడ బేస్డ్ ఆన్ దట్ కండిషన్ ఇక్కడ G(m) G(p)ని క్యాన్సిల్ చేసుకుంటే, రిమూవ్ చేసుకుంటే మిగిలిన టర్మ్స్ ఏమని రాసుకోవాలి. Vm/√ ఈ రూట్ అనేది ఈ Lmకి అప్లై అవుతుంది. సో Vm/√Lm Vp/√LP ఈ రూట్ అనేది LPకి అప్లై అవుతుంది. Vp/√LP. సో మనకు కావాల్సింది Vm. మనం ఇక్కడ వెలాసిటీ ఇన్ ద మోడల్ కనుక్కుంటున్నాము. బేస్డ్ ఆన్ ది రేనాల్డ్స్ నెంబర్ మనకి వేవ్ రెసిస్టెన్స్ అంటే డ్రాగ్ ఫోర్స్ని రెసిస్ట్ చేసే ఫోర్సెస్ ఇనర్షియా ఫోర్స్, గ్రావిటీ ఫోర్స్, విస్కస్ ఫోర్స్ అని చెప్తున్నాము. ఆ ఫోర్సెస్కి రిలేటెడ్గా ఉన్న ఫార్ములాస్ని తీసుకొని ఏ ఫార్ములాస్ రిలేటెడ్గా ఉన్నాయి ఇక్కడ రేనాల్డ్స్ నెంబర్ మోడల్లా రేనాల్డ్స్ నెంబర్ ఫార్ములా, రేనాల్డ్స్ ఫ్రాడ్స్ ఫార్ములా, ఆ ఫార్ములాస్ బేస్ చేసుకొని ఆ ఫార్ములాస్కి రిలేటెడ్గా ఉన్న లాస్ ఏముంది రేనాల్డ్స్ మోడల్లా, రేనాల్డ్స్ ఫార్ములాకి రిలేటెడ్గా ఫ్రాడ్స్ నెంబర్కి ఫ్రాడ్స్ మోడల్లా ఉంది. ఆ మోడల్స్ యొక్క ఆ మోడల్స్ నుంచి వచ్చే ఫ్రాడ్ నెంబర్ యొక్క ఈక్వేషన్ రాసుకొని లేదా రేనాల్డ్స్ నెంబర్ ఈక్వేషన్ రాసుకొని రెండింటి మధ్య డైనమిక్ సిమిలారిటీ అనేది ఉందా లేదా అని చెక్ చేయడం ఇక్కడ. సో రేనాల్డ్స్ నెంబర్ తీసుకొని అక్కడ చెక్ చేసాము, ఆ వాల్యూ వచ్చింది వెలాసిటీ వాల్యూ. నెక్స్ట్ ఫ్రాడ్ నెంబర్ ఈక్వేషన్ తీసుకొని మనం చెక్ చేస్తున్నాం, వెలాసిటీ ఆఫ్ ది మోడల్ వాల్యూ చెక్ చేస్తున్నాం, రెండింటి వాల్యూ ఈక్వల్గా వస్తుందా లేదా అని. రేనాల్డ్స్ నెంబర్ బేస్ చేసుకుని వెలాసిటీ ఆఫ్ ది మోడల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మోడల్కి ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫ్రాడ్స్ నెంబర్ని బేస్ చేసుకొని వెలాసిటీ ఆఫ్ ది మోడల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. రెండింటి వాల్యూ ఫైనల్ వాల్యూ సేమ్గా ఉంటే రేనాల్డ్స్ నెంబర్ ద్వారా వచ్చిన వెలాసిటీ ఆఫ్ మోడల్ వాల్యూ, ఫ్రాడ్స్ నెంబర్ ద్వారా వచ్చిన వెలాసిటీ ఆఫ్ ది మోడల్ వాల్యూ రెండు ఈక్వల్గా సేమ్గా ఉంటే షిప్ అనేది మనకి డైనమిక్ సిమిలారిటీలో ఉన్నట్టు. మనం డైనమిక్ సిమిలారిటీని అక్కడ ఎక్స్ప్రెస్ చేసినట్టు అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది వెలాసిటీ ఫర్ మోడల్ ఈక్వల్ టు Lm ఇక్కడ √Lm ఉంది, ఇక్కడ √LP ఉంది, మొత్తాన్ని కలిపి ఒకే రూట్ రాసుకుంటే Lm/LP అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి Lm, ఇక్కడ వచ్చేసరికి న్యూమినేటర్లోకి వస్తుంది. సో √Lm/LP ఇంటూ మిగిలిన టర్మ్ Vp ఉంది, ఆ Vpని సపరేట్గా రాసుకున్నాం Vpని. సో Vp ఇంటూ √Lm/LPని మనం రేషియో రాసుకుంటే లెంగ్త్ ఆఫ్ ది స్కేల్ రేషియో డైమెన్షన్ రాసుకుంటే LP/Lm అవుతుంది. స్కేల్ రేషియో ఆఫ్ ది లెంగ్త్ LP/Lm అవుతుంది. దాని ప్రకారం రాసుకుంటే ఇక్కడ ఈ రెండు రివర్స్గా అవుతున్నాయి కాబట్టి ఇక్కడ 1/√LP/Lm అని తీసుకున్నారు. సో Vp ఇంటూ ఇక్కడ LP/Lm అంటే ఇక్కడ LP/Lm ఈక్వల్ టు
ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఎల్పి బై ఎల్ఎం అంటే స్కేల్ రేషియో ఆఫ్ ది లెంగ్త్. సో ఎల్ సఫిక్స్ ఆర్కి ఈక్వల్ అవుతుంది. సో విపి ఇంటూ 1/L రూట్ ఆఫ్ ఎల్పి బై ఎల్ఎం ప్లేస్లో ఎల్ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే విపి ఇంటూ, సో ఇక్కడ ఎల్పిఏ బై ఎల్ఎం కొన్న రూట్ అనేది ఎల్ఆర్ కూడా అప్లై అవుతుంది. 1/√LR. సో బేస్డ్ ఆన్ ది ఫ్రాడ్ నెంబర్, ఫ్రమ్ ది ఫ్రాడ్ నెంబర్, బై యూజింగ్ ద ఫ్రాడ్ నెంబర్ వీఆర్ ఫైండింగ్ ద వెలాసిటీ ఆఫ్ ది మోడల్ వాల్యూ విపి ఇంటూ 1/√L_R. బేస్డ్ ఆన్ ది ఫ్రాడ్ నెంబర్ వెలాసిటీ ఆఫ్ ది మోడల్ వాల్యూ ఎంత వచ్చింది? L_R విపి వచ్చింది. సో రెండు డిఫరెంట్గా ఉన్నాయి. రెండింటి వాల్యూస్ అనేది మనకి ఒకే విధంగా రాలేదు. సో డిఫరెంట్గా ఉన్నాయి. సో దాన్ని మనం, సో మనకి ఈ కండిషన్లో డైనమిక్ సిమిలారిటీ అనేది మనం సాటిస్ఫై చేయలేకపోయాము. డైనమిక్ సిమిలారిటీ అనేది అవ్వలేదు. ఇక్కడ రెండు ఈక్వల్ అయినప్పుడే మనకు డైనమిక్ సిమిలారిటీ అవుతుంది. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. ఫ్రమ్ ది ఈక్వేషన్ 12 ఫ్రాడ్స్ నెంబర్ ద్వారా వచ్చిన ఎక్స్ప్రెషన్ 12.33 అనే ఈక్వేషన్గా తీసుకున్నాం. రేనాల్డ్స్ నెంబర్ వచ్చింది. ఫ్రాడ్స్ నెంబర్ ద్వారా వచ్చిన ఎక్స్ప్రెషన్ని 12.34 ఈక్వేషన్గా తీసుకున్నాం. సో ఫ్రమ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ 12.33 and 12.34 we observe that the velocity of the fluid in model or Reynolds model and fraud model law is different. అదే చెప్తున్నాడు ఇక్కడ. వెలాసిటీ అనేది ఫ్రాడ్ మోడల్ లా ద్వారా తీసుకున్న వెలాసిటీ అండ్ రేనాల్డ్స్ మోడల్ ద్వారా తీసుకున్న వెలాసిటీకి రెండు ఈక్వల్ అవ్వలేదని చెప్తున్నాడు. సో it is quite impossible to satisfy both the laws together. సో both the laws ని ఒకే దగ్గర చేర్చి ఈక్వల్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు. సాటిస్ఫై చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు. which means the dynamic similarity between model and its prototype will not exist. దాని అర్థం ఏంటంటే డైనమిక్ సిమిలారిటీ మోడల్కి ప్రోటోటైప్ మధ్య ఉన్న డైనమిక్ సిమిలారిటీని మనం ఒకే విధంగా చేయటం అనేది మనకి సాధ్యం కాదని చెప్తున్నాడు. సో దీన్ని ఈ డిఫికల్టీని మనం ఓవర్కమ్ చేయడానికి ఈ డైనమిక్ సిమిలారిటీ అనే మనం చేయలేకపోతున్నాం. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసి మనం మోడల్ మీద అనాలిసిస్ జరపడానికి, ప్రోటోటైప్ మీద మోడల్స్ మీద అనాలిసిస్ టెస్ట్స్ అనేది జరపడానికి విలియమ్స్ ఫ్రాడ్ అనే సైంటిస్ట్ మనకి ఇంకొక కొత్త మెథడ్ని అడాప్ట్ చేశాడు. దాన్నే మనకు ఏమన్నాడంటే పార్షియల్లీ సబ్మెర్జ్డ్ బాడీస్ అన్నాడు. టెస్టింగ్ ఆఫ్ ది షిప్ మోడల్ ఓవరాల్ పార్షియల్లీ సబ్మెర్జ్డ్ బాడీస్ అన్నాడు. సో ఇప్పుడు దాకా చెప్పింది ఇంట్రడక్షన్ చెప్పాము. ఓల్డ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని, ఓల్డ్ ఫార్మాస్, ఓల్డ్ లాస్ని బేస్ చేసుకొని మనం ఇంట్రడక్షన్ చెప్పాను. సో విలియమ్స్ ఫ్రాడ్ చెప్పిన న్యూ టెస్ట్ ఎలా ఉంటుందో ఆ ప్రొసీజర్ చూద్దాం. సో ఈ ప్రొసీజర్ అనేది 6 స్టెప్స్లో ఉంటుంది. దిస్ ప్రొసీజర్ ఈజ్ డిజైన్డ్ బై ఇన్ ద 6 steps. So now I will going to see the step 1. Show the step 1. Step 1 ఏంటని చెప్తున్నాడని చూద్దాం. ఇక్కడ మనకి ఈ డైనమిక్ సిమిలారిటీ అవ్వలేదు కాబట్టి ఈ డిఫికల్టీని మనం ఓవర్కమ్ చేయడానికి ఫ్రాడ్స్ అనే సైంటిస్ట్ మనకి కొత్త మెథడ్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ మెథడ్ ఎలా ఉంటుంది అనేది దాంట్లో 6 steps ఉంటాయి. స్టెప్ 1 ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద టోటల్ రెసిస్టెన్స్ ఎక్స్పీరియన్స్డ్ బై షిప్ ఈజ్ ఈక్వల్ టు ద వేవ్ రెసిస్టెన్స్ పల్స్ ఫ్రిక్షనల్ ఓఆర్ఆర్ విస్కస్ రెసిస్టెన్స్. మన షిప్ మీద రెసిస్టెన్స్, షిప్ మీద యాక్ట్ అయ్యే టోటల్ రెసిస్టెన్స్ అంటే డ్రాగ్ ఫోర్స్ ద్వారా యాక్ట్ అయ్యే టోటల్ రెసిస్టెన్స్ అండ్ ఈక్వల్ టు ద వేవ్ రెసిస్టెన్స్. డ్రాగ్ ఫోర్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో రెసిస్ట్ చేస్తూ ఉన్న వేవ్ రెసిస్టెన్స్, దీన్ని వేవ్ రెసిస్టెన్స్ పల్స్ ఫ్రిక్షనల్ అంటారు. ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఓఆర్ఆర్ విస్కస్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు. డ్రాగ్ ఫోర్స్ని లేదా రెసిస్టెన్స్ ఫోర్స్ని రెసిస్ట్ చేసిన ఆపోజిట్ డైరెక్షన్లో వాటర్ ఫ్రీ సర్ఫేస్ మీద డెవలప్ అయిన వేవ్ రెసిస్టెన్స్ని మనం ఫ్రిక్షనల్ ఆర్ విస్కస్ రెసిస్టెన్స్ అంటారు. సో రెండింటిని ఈక్వల్ చేసుకున్నట్టయితే మనకి షిప్ అనేది డైనమిక్ సిమిలారిటీని మనం
షిప్ యొక్క డైనమిక్ సిమిలారిటీ మనం సాటిస్ఫై చేయొచ్చు. సో నార్మల్ ఓన్లీ మనం ఇక్కడ వేవ్ రెసిస్టెన్స్ యొక్క ఫోర్సెస్ని బేస్ చేసుకొని డైనమిక్ సిమిలారిటీ చేసినప్పుడు అది సాటిస్ఫై కాలేదు, రెండు ఈక్వల్ కాలేదు. బేస్డ్ ఆన్ ది రేనాల్డ్స్ నెంబర్ అండ్ బేస్డ్ ఆన్ ది ఫ్రాస్ట్ నెంబర్ బోత్ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మనకి టోటల్గా షిప్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ దాని యొక్క రెసిస్టెన్స్ ఫోర్సెస్ని ఈక్వల్ చేసుకుంటున్నాడు. సో ఈ ఫోర్సెస్ ద్వారా మనకి డైనమిక్ సిమిలారిటీ అనేది చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ రెసిస్టెన్స్ ఫోర్సెస్ ద్వారా మనకి డైనమిక్ సిమిలారిటీ అనేది చేయాలి. ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మనకి రెసిస్టెన్స్ ఫోర్స్ దాని యొక్క ఆపోజిట్ ఫోర్సెస్ని బేస్ చేసుకుని డైనమిక్ సిమిలారిటీ అనేది చేయాలి. సో టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ బై ప్రోటోటైప్, మనం ఈ ఫోర్సెస్ని మనం ఒరిజినల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఒరిజినల్ స్ట్రక్చర్ మీద అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఒరిజినల్ స్ట్రక్చర్ని మనం ప్రోటోటైప్ అంటారు. ఒరిజినల్ స్ట్రక్చర్ యొక్క డెమో పీస్ని డెమో స్ట్రక్చర్ని మనం మోడల్ అంటారు. సో ఇక్కడ R(P)ని ఏమన్నానంటే R(P) ఈక్వల్ టు టోటల్ రెసిస్టెన్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ప్రోటోటైప్. అంటే ఒరిజినల్ స్ట్రక్చర్ ప్రోటోటైప్ మీద టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ ఫోర్స్ని మనం R(P)గా తీసుకున్నాడు. దాని యొక్క సింబల్ని R(P)గా తీసుకున్నాడు. R(W) హోల్ పవర్ P. దీన్ని వేవ్ రెసిస్టెన్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ప్రోటోటైప్. అంటే టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్కి రెసిస్ట్ చేస్తూ ఆపోజిట్ డైరెక్షన్లో డెవలప్ అవుతున్న వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ని ఏదైతే ప్రోటోటైప్ మీద యాక్ట్ అవుతుందో ఆ ఫోర్స్ మనం R(W) అంటే వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ కాబట్టి దాన్ని డబ్ల్యూగా తీసుకున్నాడు. హోల్ సఫిక్స్ P ప్రోటోటైప్కి తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ P అని మెన్షన్ చేశాడు. నెక్స్ట్ R(F) హోల్ సఫిక్స్ P ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ప్రోటోటైప్. మనకి డ్రాగ్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇక్కడ విస్కస్ రెసిస్టెన్స్ అని చెప్పాం. సో దాని నుంచే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కూడా డెవలప్ అవుతుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఒక ఫోర్స్ బాడీ మీద యాక్ట్ అవుతున్నప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఆ ఫోర్స్ని రెసిస్ట్ చేస్తూ యాక్ట్ అయ్యే ఫోర్స్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. సో దాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ కాబట్టి Fగా డినోట్ చేశాడు. ప్రోటోటైప్ మీద యాక్ట్ అవుతున్న ఫ్రిక్షనల్ ఫోర్స్ కాబట్టి Pగా డినోట్ చేశాడు. R(P) హోల్ సఫిక్స్ P ఈ టర్మ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో నెక్స్ట్ దీన్ని డైనమిక్ సిమిలారిటీ ఎలా చేస్తున్నాడు ఈ ఫోర్స్ని ఉపయోగించుకుని అనేది చూద్దాం. సో హియర్ RM is the R(M) is the resistance force acting on the model. ఇక్కడ మనం ఈ ఫోర్సెస్ని ప్రోటోటైప్ మీద తీసుకున్నాం. ఈ 3 ఫోర్సెస్ ప్రోటోటైప్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ని తీసుకున్నాం. అదేవిధంగా ప్రోటోటైప్ యొక్క డెమో పీస్ ఏదైతే ఉందో మోడల్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ని తీసుకుంటే వాటిని ఈ విధంగా రాస్తున్నాడు. మోడల్ కాబట్టి Mగా డినోట్ చేశాడు. రెసిస్టెన్స్ ఫోర్స్ ఆన్ ది మోడల్. సో R(M)గా డినోట్ చేస్తున్నాడు. నెక్స్ట్ టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఆన్ ది మోడల్ R(M)గా తీసుకున్నాడు. నెక్స్ట్ ఫోర్స్ ఏం చెప్పాం, వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఆన్ ది మోడల్. వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఎంతైతే యాక్ట్ అవుతుందో మోడల్ మీద ఆ ఫోర్స్ని R(W)గా తీసుకున్నాడు. మోడల్ మీద యాక్ట్ అయ్యే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ని R(F) హోల్ సఫిక్స్ Mగా తీసుకున్నాడు. కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ ది మోడల్. దీస్ ఆర్ ద కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ ది మోడల్. ఇందా చెప్పిన కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ ది prototype. So then we have for prototype and for model ఈ రెండింటిని మనం ప్రోటోటైప్కి మోడల్కి మధ్య ఈ రిలేషన్ రాసుకుంటే డైనమిక్ సిమిలారిటీ కోసం. సో టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ RP ప్రోటోటైప్ ఈక్వల్ టు టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ రెండింటిని కలిపితే ఆ వాల్యూ అనేది టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఈక్వల్ అవుతుంది. సో ఒక షిప్ మీద ఎంతైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో దాన్ని రెసిస్ట్ చేస్తూ మనకి డెవలప్ అయ్యే ఫోర్సెస్ ఏమున్నాయి, వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఉంది, ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఉంది. సో ఆ రెండింటిని వాల్యూ అనేది మనకి టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఈక్వల్ అవుతుంది. ఇది ప్రోటోటైప్లో తీసుకున్నాం కాబట్టి R(P)గా తీసుకున్నాం.
అదే మోడల్కి తీసుకుంటే ఆర్ సఫిక్స్ ఎం మోడల్. సో మోడల్ మీద యాక్ట్ అవుతున్న వేవ్ రెసిస్టెంట్ ఫోర్స్, ఫ్రిక్షనల్ రెసిస్టెంట్ ఫోర్స్ రెండింటి వాల్యూని కలిపితే ఆ వాల్యూ అనేది మోడల్ మీద యాక్ట్ అవుతున్న టోటల్ రెసిస్టెంట్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. సో మనం స్టెప్ 1లో ఏం చేసామంటే ప్రోటోటైప్లో మోడల్లో యాక్ట్ అవుతున్న టోటల్ రెసిస్టెంట్ ఫోర్స్ని దానికి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్న మోడల్ మీద ప్రోటోటైప్ యాక్ట్ అవుతున్న వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ని, ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఈక్వల్ చేసుకున్నాం. స్టెప్ 1లో ఇది మనం చేసిన అవుట్పుట్ ఇది. నెక్స్ట్ స్టెప్ టూలో ఏం చెప్తున్నాడంటే స్టెప్ 2లో ఏం చేస్తున్నాం అంటే ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్సెస్ ఫర్ ద మోడల్ అండ్ షిప్ ఆర్ సఫిక్స్ ఎఫ్ఎం అండ్ ఆర్ సఫిక్స్ ఎఫ్ whole suffix p are calculated from the experiences is given. సో ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ వాల్యూ ఏదో కనుక్కోవాలి. మోడల్ మీద యాక్ట్ అవుతున్న ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ వాల్యూ ఏంటో కనుక్కోవాలి మనం. దానికి మనకి ఏమి ఇచ్చాడంటే ఎక్స్ప్రెషన్ ఆర్ సఫిక్స్ ఎఫ్ ప్రోటోటైప్ మీద యాక్ట్ అవుతున్న ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఫోర్స్, అదేవిధంగా మోడల్ మీద యాక్ట్ అవుతున్న ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ రెండింటి వాల్యూస్ని మనం తీసుకోవాలి. సో ఆ వాల్యూని ఎక్స్ప్రెషన్ అనేది రాసుకున్నాడు. ఎఫ్ సఫిక్స్ పి ఏ సఫిక్స్ పి వి సఫిక్స్ పి హోల్ పవర్ ఎన్ ఫర్ ప్రోటోటైప్. మోడల్కి అయితే ఎఫ్ సఫిక్స్ ఎం ఏ సఫిక్స్ ఎం వి సఫిక్స్ ఎం హోల్ పవర్ ఎన్. సో ఎఫ్ సఫిక్స్ పి అంటే ఇక్కడ ఉన్న ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ వెలాసిటీ ఆఫ్ ప్రోటోటైప్. ఒక ప్రోటోటైప్ మీద పర్ యూనిట్ ఏరియా మీద అంటే ప్రోటోటైప్లో ఒక కొంత భాగం ఏరియాలో వెలాసిటీ ఆఫ్ ది ప్రోటోటైప్ అక్కడ ప్రోటోటైప్లో ఉన్న ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ ఎంత ఉంది, ప్రోటోటైప్లో ఉన్న ఫ్లూయిడ్ వెలాసిటీ ప్రోటోటైప్ మొత్తం ఏరియాలో కాకుండా ఒక పర్టికులర్ ఏరియాలో ఎంత వెలాసిటీ ఉందని దాని వాల్యూని ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ప్రోటోటైప్ అన్నాడు. ఏరియా ఆఫ్ ది ప్రోటోటైప్ వెట్టెడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ప్రోటోటైప్ యొక్క ఏరియా ఎంత ఉంది, మొత్తం ఏరియా తీసుకుంటారు. వెలాసిటీ ఆఫ్ ది ప్రోటోటైప్ యొక్క వెలాసిటీ ఎంత ఉంది అంటే ఎంత వెలాసిటీతో అది షిప్ అనేది. ప్రోటోటైప్ అంటే ఇక్కడ మీరు షిప్గా తీసుకోవాలి. సబ్మర్జ్డ్ బాడీ అంటున్నాం కాబట్టి కాన్సెప్ట్ని ప్రోటోటైప్ ఈజ్ నథింగ్ బట్ షిప్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఈ డెరివేషన్ అనేది చేస్తున్నాం. V suffix p equal to velocity of the prototype. n equal to constant. n పవర్లో తీసుకునే n వాల్యూ అనేది స్మాల్ n అనేది కాన్స్టెంట్గా తీసుకున్నారు. సో అదే ఈ వాల్యూస్ అనేది అన్ని ప్రోటోటైప్ రిలేటెడ్ వాల్యూస్. అదేవిధంగా కరెస్పాండింగ్ టు ది మోడల్ వాల్యూస్ తీసుకుంటే ఎఫ్ సఫిక్స్ ఎమ్ ఏ సఫిక్స్ ఎమ్ వి సఫిక్స్ ఎమ్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఫర్ మోడల్ ఏరియా ఆఫ్ ది మోడల్ వెలాసిటీ ఆఫ్ ది మోడల్ తీసుకున్నప్పుడు ద వాల్యూస్ ఎఫ్పి అండ్ ఎఫ్ఎం ఆర్ డిటర్మైన్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ప్రోటోటైప్, ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మోడల్ అనేది డిఫరెంట్. ఆ వాల్యూస్ ఎలా వస్తాయి అనేది డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇది స్టెప్ 2 అనమాట. స్టెప్ 1లో ఏం చేసాం, టోటల్ రెసిస్టెంట్ ఫోర్స్కి ఈక్వల్గా ఉన్న ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ ఏంటో రెండింటినీ ఈక్వల్ చేసుకున్నాం. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ ఆపోజిట్ వెట్టెడ్ రెసిస్టెంట్ ఫోర్స్, వేవ్ రెసిస్టెంట్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ని మనం టోటల్ రెసిస్టెంట్ ఫోర్స్ ఈక్వల్ చేసుకున్నాం. స్టెప్ 2లో ఏం చెప్తున్నాడంటే ఆ ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ప్రోటోటైప్ మీద మోడల్ మీద యాక్ట్ అవుతున్న ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఏంటి అనేది మనం ఆ ఈక్వేషన్ అనేది రాసుకున్నాడు. ఆ ఈక్వేషన్ ఏంటో తీసుకున్నాడు. నెక్స్ట్ స్టెప్ 3 అనమాట. స్టెప్ 3లో ఏం చెప్తున్నాడంటే ద మోడల్ ఇస్ టెస్టెడ్ బై టోవింగ్ ఇట్ ఇన్ వాటర్ కంటైన్డ్ in a towing tank such that the dynamic similarity for fraud number is satisfied. Fe suffix m, Fe suffix p. The total resistance of the model R suffix m is measured for this condition.
ఇక్కడ మనకి వాటర్లో ఒక మోడల్ అనేది వాటర్లో టోవింగ్ ట్యాంక్ అనే దాంట్లో టోవింగ్ ట్యాంక్ అనేది తీసుకొని ఆ ట్యాంక్లో మన మోడల్ని పెట్టి మనం టెస్టింగ్ చేస్తున్నాడు అన్నాడు. సో ఇలాంటి కండిషన్లో డైనమిక్ సిమిలారిటీ చేయడం కోసం ఫ్రాడ్స్ నెంబర్ని సాటిస్ఫై చేయాలన్నాడు. ఫ్రాడ్స్ నెంబర్ని సాటిస్ఫై చేయడం ద్వారా డైనమిక్ సిమిలారిటీ అవుతుంది అన్నాడు. ఎప్పుడు మోడల్ అనేది టోవింగ్ ట్యాంక్లో పెట్టినప్పుడు అక్కడ మనకి డైనమిక్ సిమిలారిటీ చేయడం కోసం ఫ్రాడ్స్ నెంబర్ సాటిస్ఫై చేయడం ద్వారా డైనమిక్ సిమిలారిటీ అవుతుంది అన్నాడు. దానికోసం ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాడు. ఎఫ్ సఫిక్స్ ఈ ఎం ఈక్వల్ టు ఎఫ్ సఫిక్స్ బి ఈ సఫిక్స్ పి అనమాట. మోడల్ యొక్క ఫ్రాడ్స్ నెంబర్ ప్రోటోటైప్ ఫ్రాడ్స్ నెంబర్ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే ఈ కండిషన్ ద్వారా డైనమిక్ సిమిలారిటీ అవుతుంది అన్నాడు. సో దాని ద్వారా టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మోడల్ ఆర్ఎం ఈజ్ మెజర్డ్. ఈ విధంగా ఫ్రాడ్స్ నెంబర్ ద్వారా డైనమిక్ సిమిలారిటీ చేయడం ద్వారా టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మోడల్ మీద యాక్ట్ అవుతున్న టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ని మనం ఎంత వస్తుంది అనేది మనం కనుక్కోవచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటున్నాడు. అది స్టెప్ 3లో చెప్పింది. నెక్స్ట్ స్టెప్ 4లో ఏం చెప్తున్నాడు అంటే ద టోటల్ రెసిస్టెన్స్ ఆర్ఎం ఫర్ మోడల్ ఈజ్ నోన్. స్టెప్ 3 అండ్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మోడల్ ఆర్ సఫిక్స్ ఎం ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ఈక్వేషన్ 2. మన స్టెప్ 2 నుంచి మోడల్ మీద యాక్ట్ అవుతున్న ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఈక్వేషన్ అనేది రాస్తున్నాం. సో దాని నుంచి మనం టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మోడల్ ఎంత ఉందని క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటున్నాడు. దెన్ ద వేవ్ రెసిస్టెన్స్ ఫర్ ద మోడల్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రమ్ ద ఈక్వేషన్ 12.36. స్టెప్ 1లో మనకి ఏం చేస్తున్నాడంటే స్టెప్ 1 నుంచి వేవ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మోడల్ మీద యాక్ట్ అవుతుంది వేవ్ రెసిస్టెన్స్ ఈక్వేషన్ తీసుకున్నాడు. స్టెప్ 2 నుంచి మోడల్ మీద యాక్ట్ అవుతున్న ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ వాల్యూని తీసుకున్నాడు. ఈ రెండింటి ద్వారా మనం టోటల్ రెసిస్టెన్స్ ఆర్ సఫిక్స్ ఎం వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటున్నాడు. అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చో చూద్దాం ఇక్కడ. సో ఆర్ సఫిక్స్ ఎం అంటే టోటల్ ఆర్డబ్ల్యూ రెసిస్టెన్స్ ఫోర్స్ ఆఫ్ ది మోడల్ ఈక్వల్ టు టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ బై మైనస్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఆఫ్ ది మోడల్ అని రాస్తున్నాడు ఇక్కడ. ఫైనల్గా ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా మనం ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ తెలుసు మనకి. ఈక్వేషన్ స్టెప్ 3 ద్వారా టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది తెలుస్తుంది. ఏది ఫ్రాడ్స్ నెంబర్ బేస్ చేసుకుని ఫ్రాడ్స్ నెంబర్ని సాటిస్ఫై చేయడం ద్వారా టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ మనం కనుక్కోవచ్చు అని స్టెప్ 3లో చెప్పాను. సో స్టెప్ 3లో ఆర్ సఫిక్స్ ఎం వాల్యూ తెలిసిపోతుంది. మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటంటే వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఆర్ సఫిక్స్ డబ్ల్యూ ఆఫ్ ది మోడల్. వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. మనకి టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ తెలిసిపోతే వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావాలంటే ఆర్ సఫిక్స్ డబ్ల్యూ ఎం ఈక్వల్ టు టోటల్ ఫోర్స్లో నుంచి ఫ్రిక్షనల్ వాల్యూ ఫోర్స్ని తీసేస్తే వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది వస్తుంది. ఫ్రిక్షనల్ వాల్యూ ఫోర్స్ అనేది మనకి ఇక్కడ మోడల్ యొక్క ఫ్రిక్షనల్ వాల్యూ ఫోర్స్ అనేది ఇక్కడ 12.37లో వచ్చేసింది. స్టెప్ 2లో నుంచి ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ వాల్యూని తీసుకున్నాడు. స్టెప్ 2లో నుంచి ఈక్వేషన్ ద్వారా ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోవచ్చు. అదే స్టెప్ 1లో ఈక్వేషన్ ద్వారా మనకి టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోవచ్చు. ఆ రెండు వాల్యూస్ తెలిస్తే మనకి వేవ్ రెసిస్టెన్స్ వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఏం చెప్తున్నాం అంటే టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఈక్వల్ టు వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ ప్లస్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఫోర్స్. ఆ రెండింటి ఫోర్స్ని ఈక్వల్ చేసినప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ వస్తుంది అన్నారు. కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ వాల్యూ తెలిసినప్పుడు ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ వాల్యూ తెలిసినప్పుడు ఆ రెండింటి వాల్యూ మైనస్ చేసుకుంటే మనకి వెక్టర్ రెసిస్టెన్స్ ఈక్వేషన్ వెక్టర్ రెసిస్టెన్స్ అనేది వాల్యూ అనేది వస్తుంది. అది స్టెప్ 4లో చెప్పింది. నెక్స్ట్ స్టెప్ 5లో ఏం చెప్తున్నా అంటే ద రెసిస్టెన్స్ ఎక్స్పీరియన్స్డ్ బై షిప్ ఆఫ్ లెంగ్త్ క్యాపిటల్ L flowing with velocity capital V in find of viscosity nu in fluid of viscosity nu density rho
depends upon g, the acceleration due to gravity. By dimensional analysis, the expression for resistance is given. ఒక రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది షిప్ మీద యాక్ట్ అవుతుంది అన్నాడు. షిప్ యొక్క లెంగ్త్ ఎంత ఉందో క్యాపిటల్గా తీసుకున్నాడు. ఆ లెంగ్త్ ఎంత ఉందో ఆ లెంగ్త్ మొత్తం మీద అండర్ ది వాటర్ నుంచి రెసిస్టెన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతుందని అన్నాడు. ఇంతకుముందు కూడా అది చెప్పాము. సో దానివల్ల షిప్ మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి అంటే వెలాసిటీ అనేది వి అనేది డెవలప్ అవుతుంది, ఫ్లూయిడ్ విస్కాసిటీ అనేది న్యూ అనేది డెవలప్ అవుతుంది, డెన్సిటీ రో అనేది డిపెండ్స్ అపాన్ ది గ్రావిటేషనల్ ఫోర్స్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ బేస్ చేసుకుని డెన్సిటీ అనేది డెవలప్ అవుతుంది. సో బై డైమెన్షనల్ అనాలిసిస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఈ టర్మ్స్ని బేస్ చేసుకొని వెలాసిటీ, లెంగ్త్, ఫ్లూయిడ్ విస్కాసిటీ, డెన్సిటీ, గ్రావిటేషనల్ ఫోర్స్ని బేస్ చేసుకొని మనం టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇందాక కండిషన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ని బేస్ చేసుకొని స్టెప్ 4లో మనం రెసిస్టెన్స్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. స్టెప్ 1, స్టెప్ 2లో రెసిస్టెన్స్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ వేరే విధంగా చేసాం అనమాట. ఈ స్టెప్ 5లో మనం ఈ టర్మ్స్ని యూస్ చేసుకొని రెసిస్టెన్స్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తున్నారంటే R/ρL² V² ఈక్వల్ టు పై ఈజ్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. ఈ పైని మనం కాన్స్టెంట్గా తీసుకున్నారు. ρVL/న్యూ V²/GL ఈక్వల్ టు RE, FE హోల్ స్క్వేర్గా ఫైనల్ వాల్యూ ఇది వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే ఈక్వల్ టు π ఇంటూ RE ఇంటూ FE². అంటే ఇది ఎక్స్ప్రెషన్ రాస్తున్నాడు. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ రేనాల్డ్స్ నెంబర్ RE అండ్ ఫ్రాస్ట్ నెంబర్ FE. ఇక్కడ RE అంటే ఫంక్షన్ ఆఫ్ రేనాల్డ్స్ నెంబర్ రాస్తున్నాడు, FE అంటే ఫ్రాస్ట్ నెంబర్ రాస్తున్నాడు. ఫర్ డైనమిక్ సిమిలారిటీ ఫర్ మోడల్ అండ్ ప్రోటోటైప్ వేవ్ రెసిస్టెన్స్ ఓన్లీ వీ హ్యావ్. మనకి ప్రోటోటైప్కి మోడల్కి మధ్య డైనమిక్ సిమిలారిటీ చేయడానికి మనకు ఉన్న ఒక ఫోర్స్ ఏంటంటే వేవ్ రెసిస్టెన్స్ ఒకటే ఉంది. దాన్ని బేస్ చేసుకొని మనం డైనమిక్ సిమిలారిటీ చేయాలి. సో వేవ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి ఇక్కడ R/W అని రాస్తున్నారు. ఇది ప్రోటోటైప్కి మోడల్కి మధ్య డైనమిక్ సిమిలారిటీ చేయాలి కాబట్టి వేవ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని చేయాలి. సో కాబట్టి R/W ఫర్ ప్రోటోటైప్ బై డెన్సిటీ P LP హోల్ స్క్వేర్ VP హోల్ స్క్వేర్ ఈక్వల్ టు R/W ఫర్ మోడల్ by density per model, length L² for model M, velocity V² for model M. Overall wave resistance for prototype is given. ఈ వేవ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ప్రోటోటైప్ R/W_P ఈ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. సో R/W దీని వాల్యూని సపరేట్గా తీసుకుంటే ρP/ρm ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని వేవ్ రెసిస్టెన్స్ RWPని రాసుకుంటే ρP/ρm ఇంటూ LP²/LM² ఇంటూ VP² ఈ టర్మ్స్ అన్నిటిని మనం సపరేట్ రాస్తున్నాం. L వాల్యూ, V వాల్యూ, డెన్సిటీ వాల్యూ రేషియోస్ ఫామ్లో రాసుకుంటే ρP/ρm ఇంటూ LP²/LM² ఇంటూ LP హోల్ స్క్వేర్/VM² ఇంటూ R/W పర్ మోడల్. మిగిలిన టర్మ్ ఏంటంటే డినామినేటర్లో R/W పర్ మోడల్ మిగిలింది. దీన్ని ఒక ఈక్వేషన్గా తీసుకున్నారు 12.40గా. ఫ్రమ్ ది స్టెప్ 3 నుంచి మనకి ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ని రాసుకున్నాడు. వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ని మనం ఈ డైనమిక్ సిమిలారిటీ ఈక్వేషన్ ద్వారా రాసుకున్నాము. అదేవిధంగా ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ని రాసుకోవాలి. F/C ఫర్ మోడల్ ఈక్వల్ టు F/P ఫర్ ప్రోటోటైప్. ఫ్రమ్ ది స్టెప్ 3 ఇక్కడ కండిషన్ స్టెప్ 3లో కండిషన్ ఏంటంటే ఇక్కడ ఈ కండిషన్ అక్కడ తీసుకున్నాడు. F/C ఫర్ మోడల్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఫర్ ప్రోటోటైప్ ఈ కండిషన్ ఇక్కడ తీసుకున్నాడు. ఓఆర్ఆర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ VM/√LMGM ఈక్వల్ టు VP/√LP ఇంటూ GP.
సో ఈ ఈక్వేషన్ రాసుకున్నాడు. ఎఫ్ఈ అంటే ఫ్రాక్స్ నెంబర్. ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ మనం ఫ్రాక్స్ నెంబర్ బేస్ చేసుకుని రాసుకుంటాం. ఫ్రాక్స్ నెంబర్ ఫార్ములా అంటే v/√L × G. సో ఇక్కడ మోడల్కి తీసుకున్నాం కాబట్టి M అని రాసుకున్నాం, ప్రోటోటైప్ తీసుకున్నాం కాబట్టి P అని రాసుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని మోడల్ అండ్ షిప్ ఆర్ నాట్ సేమ్ ప్లేస్. ఇఫ్ ద మోడల్ అండ్ షిప్ ఆర్ నాట్ at the same place, సో GM = GP. మనకి ఒకవేళ మోడల్ షిప్ అనేది ఒకే ప్లేస్లో కనుక లేకపోతే ఆ మోడల్ మీద యాక్ట్ అయ్యే గ్రావిటీ ఫోర్స్ ప్రోటోటైప్ మీద యాక్ట్ అయ్యే గ్రావిటీ ఫోర్స్ ఒకే విధంగా ఉండదని చెప్తున్నాడు. వేరువేరుగా ఉంటుంది. ఒకే దగ్గర ఉంటే, ఒకే ప్లేస్లో ఉంటే ఎట్ ద సేమ్ ప్లేస్ అన్నాడు. ఒకే ప్లేస్లో ఉంటే గ్రావిటేషనల్ ఫోర్స్ మోడల్ మీద యాక్ట్ అయ్యే గ్రావిటేషనల్ ఫోర్స్ GM, ప్రోటోటైప్ మీద యాక్ట్ అయ్యే గ్రావిటేషనల్ ఫోర్స్ GP రెండు ఒకే విధంగా ఉంటాయి. సేమ్గా ఉంటుంది, సేమ్ వాల్యూ ఉంటుందని చెప్తున్నాడు. సో ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు మోడల్ మీద ప్రోటోటైప్ మీద అంటే షిప్ మీద ఒకటే ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఒక ప్లేస్లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి దాని మీద యాక్ట్ అయ్యే గ్రావిటేషనల్ ఫోర్స్ మోడల్ మీద షిప్ మీద రెండు ఒకే విధంగా ఉంటుంది. సో దాని ప్రకారం ఇక్కడ GM ఈక్వేషన్లో GM GP అనేది క్యాన్సిల్ చేసుకుంటారు. GM GP క్యాన్సిల్ చేసుకుంటారు అంటే డిలీట్ చేసుకుంటే మిగిలిన టర్మ్ Vm/√Lm = Vp/√Lp అవుతుంది. సో దాని నుంచి Vm వాల్యూ రాసుకుంటే Vm వాల్యూ = √Lm/Lp. ఈ డినామినేటర్లో ఉన్నది న్యూమినేటర్లోకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. రూట్ అనేది హోల్ మొత్తానికి రూట్ అప్లై అవుతుంది. మిగిలిన టర్మ్ ఇక్కడ న్యూమినేటర్లో Vp ఉంది. సో మొత్తం ఇది ఎక్స్ప్రెషన్ అనమాట. వెలాసిటీ ఆఫ్ ది మోడల్ వాల్యూ కనుక్కున్నాం. √Lp/Lm/Lp × Vp. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ Vm ఇన్ ఈక్వేషన్ 12.40లో ఈ Vm వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సో RWP = ρP/ρm × L2p/Lm² Vp²/Vm². Vm² వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ Vp × Vp√Lm/Lp × Vp వచ్చింది. ఇక్కడ Vm²లో స్క్వేర్ ఉంది కాబట్టి ఆ స్క్వేర్ వాల్యూ ఇక్కడ దీనికి అప్లై అవుతుంది. సో Vp² స్క్వేర్ అప్లై అయినప్పుడు ఇక్కడ రూట్ స్క్వేర్ అనేది దీనికి అప్లై అయినప్పుడు ఈ స్క్వేర్ ఈ రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన టర్మ్ ఏముందంటే Lm/Lp అవుతుంది. ఇంటూ ఇక్కడ మిగిలిన టర్మ్ లాస్ట్లో RWM. సో దాని నుంచి ρP/ρm × L2p/Lm² అంటే ఇక్కడ డినామినేటర్లో న్యూమినేటర్లో Vp² క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఒక Lm అనేది మిగిలింది. ఇక్కడ న్యూమినేటర్లో L2p ఉంది. సో ఇక్కడ Lm/Lp ఉంది కాబట్టి ఈ Lm/Lpని మనం L2p/Lm/Lm మల్టిప్లై చేసుకుంటే L2m × ఇక్కడ L3m అవుతుంది. L2p × Lp = L3p అవుతుంది. సో మిగిలిన లాస్ట్ టర్మ్ అంటే RWM. సో రెసిస్టెన్స్ ఫోర్స్ వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ వాల్యూ ఎక్స్ప్రెషన్ ఏమొచ్చిందంటే వాల్యూ కనుక్కోవడానికి వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ వాల్యూ ρP/ρm × L3m × RWM అవుతుంది. ఫైనల్గా మనం రెసిస్టెన్స్ ఫోర్స్ని ప్రోటోటైప్ కనుక్కున్నాము. అదేవిధంగా వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ కనుక్కున్నాము. దాని నుంచి టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ కనుక్కున్నాము. నెక్స్ట్ ఫైనల్గా స్టెప్ 6 లాస్ట్ స్టెప్ ఇన్ దిస్ ప్రాసెస్. లాస్ట్ స్టెప్ 6 ఈజ్ దాంట్లో ఏం చెప్తున్నానంటే ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది షిప్ ఈజ్ గివెన్ బై యాడింగ్ RWP ఫ్రమ్ ఈక్వేషన్ 12.41 to RFP by equation 12.37. ఫైనల్గా టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది షిప్ వాల్యూ కనుక్కోవాలి. మనకి ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఇస్ టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది షిప్ వాల్యూ కనుక్కోవడం కోసం టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది షిప్ వాల్యూ R⁻P ఈ వాల్యూ కనుక్కోవడం కోసం వేవ్ రెసిస్టెన్స్ వాల్యూ
వేవ్ రెసిస్టెన్స్ వాల్యూని మనం ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ వాల్యూని యాడ్ చేసుకోవాలి. సో ఆ రెండు వాల్యూస్ యొక్క ఫైనల్ వాల్యూ అనేది మనకి టోటల్ రెసిస్టెన్స్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో ఆ వేవ్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది 12.41 ఈక్వేషన్ నుంచి వస్తుంది అన్నాడు. ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది 12.37 నుంచి తీసుకోవచ్చు అన్నాడు. ఆ రెండింటిని తీసుకుంటే సో 12.41 ఈక్వేషన్ ఏమొచ్చింది ఇక్కడ 12.41 వేవ్ రెసిస్టెన్స్ RWP ఈక్వల్ టు రో P బై రో M ఇంటూ LP బై LM. విడిగా ఉన్న క్యూబ్స్ అనేది మొత్తం హోల్ క్యూబ్గా రాస్తున్నారు ఇంటూ RWM ప్లస్ ఇది మొత్తం వేవ్ రెసిస్టెన్స్ అవుతుంది. మొత్తం వాల్యూ ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం వేవ్ రెసిస్టెన్స్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 12.37 నుంచి ఇది 12.37 ఈక్వేషన్ ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ వాల్యూ రాస్తున్నాడు. ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ RF(P) ఫర్ ప్రోటోటైప్ ఈక్వల్ టు FP ఇంటూ AP ఇంటూ VP స్క్వేర్. ఎన్ వాల్యూ అనేది మనకి స్క్వేర్గా తీసుకున్నాడు. ఎన్ వాల్యూని 2గా తీసుకున్నాడు. సో ఈ మొత్తం వాల్యూ అనేది ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ ఒక షిప్ మీద యాక్ట్ అవుతుందా ఈ షిప్గా తీసుకుంటే ఫైనల్గా ఏం చెప్తున్నానంటే ఇక్కడ కాన్సెప్ట్లో సబ్మెర్జ్డ్ బాడీస్లో షిప్ మీద యాక్ట్ అవుతున్నప్పుడు వాటర్లో హాఫ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది షిప్ వాటర్లో ఉంటుంది, హాఫ్ ఆఫ్ ది బాడీ అబౌవ్ ది వాటర్ ఉంటుంది. వాటర్లో బిలో ది వాటర్ మనకి డ్రాగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే షిప్ని కొంత ఫోర్స్ అనేది లాగుతూ ఉన్నప్పుడు వాటర్ సర్ఫేస్ మీద దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది దాన్ని రెసిస్ట్ చేయడానికి, డ్రాగ్ ఫోర్స్ని రెసిస్ట్ చేయడానికి కొంత ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. దాన్నే మనం వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ అన్నాడు. సో ఆ షిప్ అనేది స్టేబుల్గా ఉండటానికి మనకి వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ఫోర్స్ అనేది డెవలప్ కాకపోతే షిప్ అనేది ఈ డ్రాగ్ ఫోర్స్ వల్ల అండర్ ది సీ అనేది మునిగిపోతుంది. షిప్ అనేది మునిగిపోతుంది. సో ఆ మునిగిపోకుండా మనకి సేఫ్గా ఉండటానికి షిప్ అనేది స్టేబుల్గా మూవ్ అవడానికి ఈ డ్రాగ్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో దాన్ని రెసిస్ట్ చేస్తూ మనకి వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఏ ఫార్మ్స్లో ఉంటుందని చెప్పాం, 3 ఫార్మ్స్లో ఉంటుందని చెప్పాం. ఇనర్షియా ఫోర్స్, విస్కస్ ఫోర్స్, గ్రావిటీ ఫోర్స్. ఆ 3 విధాల రూపాల్లో ఫోర్సెస్ డెవలప్ అయ్యి డ్రాగ్ ఫోర్స్ని ఆపుతుంది అనమాట. సో దాన్ని ఈ టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ అంటే ఈ డ్రాగ్ ఫోర్స్ని టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ అంటారు. వేవ్ రెసిస్టెన్స్ ఫోర్స్ని ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ ఫోర్స్ని మనం ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అంటారు. ఈ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని యాడ్ చేసుకుంటే ఆ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఈ డ్రాగ్ ఫోర్స్ వాల్యూకి ఈక్వల్ అవుతుందని చెప్తాను. ఈ ఈక్వేషన్ యొక్క ఈ డెరివేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో based on this derivation I will explain a problem. So resistance capital to the motion of the completely submerged body is given. ఒక సబ్మెర్జ్డ్ బాడీ షిప్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చేసాడు. క్యాపిటల్ ఈక్వల్ టు రో ఇంటూ V స్క్వేర్ ఇంటూ L స్క్వేర్ ఇంటూ పై VL బై న్యూ. సో వేర్ రో అండ్ V ఆర్ ద డెన్సిటీ అండ్ కైనమాటిక్ విస్కాసిటీ. V and rho అనేది డెన్సిటీ అండ్ కైనమాటిక్ విస్కాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ అన్నాడు. L is the length of the body. L is the length of the body. Rho and V density and kinematic viscosity of the fluid. L is the length of the body. A ship యొక్క బాడీ యొక్క లెంగ్త్ ని L అంటారు. అండ్ V is the velocity of the flow. షిప్ మూవ్ అవుతున్న వాటర్ యొక్క వెలాసిటీని మనం క్యాపిటల్ V గా తీసుకున్నారు. రెసిస్టెన్స్ ఆఫ్ ఏ 1/8 scale air ship model when tested in water at viscosity of air is 13 times and water and density of water is 10 times of air. స్కేల్ రేషియో అనేది 1/8 ఇచ్చాడు. 1/8 ఎయిర్ షిప్ మోడల్ షిప్ యొక్క మోడల్ మీద యాక్ట్ అవుతున్న ఎయిర్కి షిప్కి మధ్య
స్కేల్ రేషియో 1/8 స్కేల్ ఇచ్చాడు. వెన్ టెస్టెడ్ ఇన్ వాటర్, అది వాటర్లో టెస్ట్ చేసినప్పుడు 1/8 స్కేల్ రేషియో ఉంది. ఎక్కడ అంటే ఏ కండిషన్లో వచ్చింది? అది విస్కాసిటీ ఆఫ్ ఎయిర్ అనేది 13 times ఆఫ్ వాటర్. విస్కాసిటీ ఆఫ్ ఎయిర్ వాటర్ కన్నా 13 times ఉన్నప్పుడు ఆ కండిషన్లో మోడల్ మీద ఎయిర్కి షిప్కి మధ్య, దేనికి మధ్య, బయట అవుట్ సైడ్ ఎయిర్కి షిప్కి మధ్య స్కేల్ అనేది ఎంత ఉందంటే 1/8 అన్నాడు. 1/8 ఉంది అన్నాడు. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ ది వాటర్. డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఎలా ఉందన్నాడు? 8-10 times ఆఫ్ ఎయిర్. ఎయిర్ యొక్క డెన్సిటీ కన్నా వాటర్ యొక్క డెన్సిటీ 8-10 times అని ఉందన్నాడు. సో ఎయిర్ యొక్క డెన్సిటీ కన్నా 8-10 times ఎక్కువ డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఉంది అన్నాడు. ఇది మోడల్ మీద. ఇక్కడ విస్కాసిటీ ఆఫ్ ఎయిర్ అనేది వాటర్లో యొక్క విస్కాసిటీకి వాల్యూకి 13 times ఎక్కువ ఉండిద్ది అన్నాడు. సో దాన్ని మనం రాసుకుంటే డేటాని లీనియర్ గివెన్ డేటా ఏమి ఇచ్చాడు రాసుకుంటే లీనియర్ స్కేల్ రేషియో ఎల్ఆర్ 8 times అన్నాడు. ఇక్కడ స్కేల్ రేషియో ఇచ్చాడు అంటే లీనియర్ స్కేల్ రేషియో అంటే లీనియర్ డైమెన్షన్ స్కేల్ రేషియో ఇచ్చాడు. ఎల్ఆర్ 1/8 అంటే ఇక్కడ 8గా రాస్తున్నారు. వెలాసిటీ ఆఫ్ ది మోడల్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ చెప్పాను కదా, వెలాసిటీ ఆఫ్ ది మోడల్ 12 meters per second. సో రెసిస్టెన్స్ ఆఫ్ ది మోడల్ 22 ఇచ్చాడు. టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మోడల్ 22 newtons ఇచ్చాడు. నెక్స్ట్ ద ఫ్లూయిడ్, అదే ఇక్కడ రాస్తున్నాడు. వెలాసిటీ ఆఫ్ ది మోడల్, రెసిస్టెన్స్ ఆఫ్ ది మోడల్. ద ఫ్లూయిడ్ ఫర్ మోడల్ ఈజ్ వాటర్ అండ్ ఫర్ ప్రోటోటైప్ ద ఫ్లూయిడ్ ఈజ్ ఎయిర్. మనకి ఇక్కడ మోడల్ యొక్క ఫ్లూయిడ్ ఏం తీస్తున్నాడు? ఫ్లూయిడ్ అనేది వాటర్ గా తీస్తున్నాడు. మోడల్కి ఫ్లూయిడ్ అనేది వాటర్ గా తీసుకున్నాడు. అంటే మోడల్ని వాటర్లో పెట్టి టెస్ట్ చేస్తున్నాడు. ప్రోటోటైప్ యొక్క ఫ్లూయిడ్ని మనకి ఎయిర్గా తీస్తున్నాడు. ప్రోటోటైప్ని ఎయిర్లో పెట్టి టెస్ట్ చేస్తున్నాడు. సో రెండింటి ఫార్మ్స్ వేరుగా ఉన్నాయి అనమాట. ఇక్కడ మోడల్కి వాటర్ ఉంది, ప్రోటోటైప్కి ఎయిర్ ఉంది అనమాట. సో కైనమెటిక్ విస్కాసిటీ ఆఫ్ ఎయిర్, అందుకనే మనకి ఎయిర్ వాల్యూస్ ఇచ్చాడు, వాటర్ వాల్యూస్ మధ్య రిలేషన్ ఇచ్చాడు. కైనమెటిక్ విస్కాసిటీ ఆఫ్ ఎయిర్ వి అనేది 13 into కైనమెటిక్ విస్కాసిటీ ఆఫ్ ది వాటర్. ఇక్కడ ఇందాక చెప్పాను కదా ప్రాబ్లంలో, అదే రాస్తున్నాం. కైనమెటిక్ విస్కాసిటీ ఆఫ్ ఎయిర్ అనేది వాటర్ యొక్క కైనమెటిక్ విస్కాసిటీకి 13 రెట్లు ఎక్కువ ఉందన్నాడు. సో విపి ఈక్వల్ టు వెలాసిటీ అండ్ ప్రోటోటైప్. దాన్ని బట్టి వెలాసిటీ అండ్ ప్రోటోటైప్ అనేది 13 into విఎం. వెలాసిటీ ఆఫ్ ది మోడల్ యొక్క వెలాసిటీకి ప్రోటోటైప్ యొక్క వెలాసిటీ అనేది 13 రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నాడు. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ ది వాటర్ కండిషన్ ఏమి ఇచ్చాడు? డెన్సిటీ ఆఫ్ ది వాటర్ అనేది డెన్సిటీ ఆఫ్ ది ఎయిర్కి 8-10 times ఎక్కువ ఉంటున్నాడు. 8-10 times ఎక్కువ ఉంటుంది అన్నాడు. డెన్సిటీ ఆఫ్ ది ఎయిర్ వాల్యూ ఎంత ఉంటుందో దానికి 8-10 times ఎక్కువ డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఉంటుంది అన్నాడు. సో దాన్ని ρm ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ది మోడల్ ఈక్వల్ టు 8-10 into ρpగా రాస్తున్నారు. విపి ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ది ఎయిర్ షిప్ ప్రోటోటైప్ యొక్క వెలాసిటీ విపిగా ఇస్తున్నారు. రెసిస్టెన్స్ ఆఫ్ ది ఎయిర్ షిప్ యొక్క రెసిస్టెన్స్ ని ఆర్పిగా ఇస్తున్నాడు. సో ద రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ గివెన్. ఆల్రెడీ రెసిస్టెన్స్ కి ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చేసాడు. ఆర్ ఈక్వల్ టు రో వి స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ పై ఇంటూ విఎల్ బై న్యూ. సో ఇక్కడ ఆర్ దీన్ని ఎలా రాసుకుంటారంటే R/ρ v స్క్వేర్ ఎల్ స్క్వేర్ అండ్ విఎల్ బై వి సపరేట్గా రాసుకుంటే R/ρ v స్క్వేర్ ఎల్ స్క్వేర్ని విఎల్ బై న్యూని సపరేట్గా రాసుకుంటే నాన్ డైమెన్షనల్ టర్మ్స్ అంటారు. అంటే వీటికి డైమెన్షన్స్ ఏమి ఉండవు, జస్ట్ ఫార్ములాస్ రూపంలో ఉంటాయి, ఫార్ములాస్ ఫామ్లో ఉంటాయి కాబట్టి వీటి నాన్ డైమెన్షనల్ టర్మ్స్ అంటారు. R/ρ v స్క్వేర్ ఎల్ స్క్వేర్ అండ్ విఎల్ బై వి షుడ్ బి సేమ్ ఫర్ ప్రోటోటైప్ అండ్ మోడల్. ఈ రెండు వాల్యూస్ అనేది ప్రోటోటైప్కి మోడల్కి రెండింటికి సేమ్ ఉంటుంది, రెండింటికి ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి రెండు సపరేట్గా మనం డైనమిక్ అనాలిసిస్ చేయాలి. విఎల్ బై వికి డైనమిక్ సిమిలారిటీ అనేది కనుక్కోవాలి. R/ρ v స్క్వేర్ ఎల్ స్క్వేర్కి డైనమిక్ సిమిలారిటీ కనుక్కోవాలి. రెండింటి వాల్యూ సేమ్గా వస్తుందో లేదో చూడాలి. రెండింటి వాల్యూ సేమ్గా వస్తే డైనమిక్ సిమిలారిటీగా ఉన్నట్టు,
సేమ్గా రాకపోతే డైనమిక్ సిమిలారిటీ లేనట్టు. సో ఈ ఫస్ట్ విఎల్ బై న్యూగా తీసుకున్నారు ఫర్ ప్రోటోటైప్కి మోడల్కి మధ్య ఈక్వల్ తీసుకుంటే డైనమిక్ సిమిలారిటీ కోసం ఈక్వల్ చేసుకోవాలి. సో విఎల్ బై న్యూ ప్రోటోటైప్ వాల్యూ ఈక్వల్ టు విఎల్ బై న్యూ మోడల్ వాల్యూ. సో ఓఆర్ఆర్ దాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ప్రోటోటైప్ కాబట్టి విపి బై ఎల్పి బై న్యూ పి ప్రోటోటైప్ అన్నారు కాబట్టి విఎం బై ఎల్ఎం బై న్యూ ఎం మోడల్కి ప్రోటోటైప్కి మోడల్కి అన్నారు కాబట్టి ఈ విధంగా దాన్ని స్ప్లిట్ చేసుకున్నాడు. సో మనకి విపి కావాలి, వెలాసిటీ ఆన్ ప్రోటోటైప్ యొక్క వెలాసిటీ కావాలి కాబట్టి విపిని సపరేట్గా రాసుకుంటే మిగిలిన టర్మ్స్ని సపరేట్గా రాసుకుంటారు. విఎం ఇంటూ దీని రేషియో రాసుకుంటారు ఎల్ఎం బై ఎల్పి ఇంటూ విపి బై విఎం ఎల్ఎం బై ఎల్పి రాసుకుంటే ఇక్కడ ఎల్పి బై ఎల్ఎం ఈక్వల్ టు ఎల్ఆర్ అవుతుంది. ఎల్పి బై ఎల్ఎం స్కేల్ రేషియో ఆఫ్ లెంగ్త్ ఎల్పి బై ఎల్ఎం ఈక్వల్ టు ఎల్ఆర్. సో ఎల్పి బై ఎల్ఎం ప్లస్ ఎల్ఎం బై ఎల్పి ఉంది కాబట్టి రివర్స్ కండిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ 1 బై ఎల్ఆర్గా రాస్తున్నారు. 1 బై ఎల్ఆర్గా రాసుకున్నాడు. ఇక్కడ ఎల్పి బై ఎల్ఎం అంటే మనం ఎల్ఆర్ అని చెప్పాము, కానీ ఇక్కడ ఎల్ఎం బై ఎల్పిగా ఉంది, రివర్స్ కండిషన్లో ఉంది. సో దాన్ని బట్టి మనం రివర్స్ కండిషన్లో కాబట్టి దాన్ని ఫ్రాక్షన్గా రాసుకున్నాం, 1 బై ఎల్ఆర్గా రాస్తున్నారు. సో విఎం వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చాడు, వెలాసిటీ అండ్ మోడల్ 12 ఇచ్చాడు. విఎం ప్లేస్లో 12 సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎల్ఎం బై ఎల్పి వాల్యూ 1 బై ఎల్ఆర్ వచ్చింది. ఎల్ఆర్ వాల్యూ ఇచ్చాడు, లీనియర్ స్కేల్ రేషియో వాల్యూ ఇచ్చాడు ఎం 8. సో 1/8 ఎల్ఆర్ ప్లేస్లో 8 సబ్స్టిట్యూట్ చేస్తే 1/8 అవుతుంది. విపి బై విఎం అంటే ఇక్కడ 13 అన్నాడు, కండిషన్ ఇచ్చాడు కైనమాటిక్ విస్కాసిటీ ఆఫ్ ఎయిర్ ఈక్వల్ టు 13 ఇంటూ కైనమాటిక్ విస్కాసిటీ ఆఫ్ ది వాటర్ అన్నాడు. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ప్రోటోటైప్కి మోడల్ యొక్క కైనమాటిక్ విస్కాసిటీ అనేది రేషియో 13 అవుతుంది. సో ఇక్కడ ఇచ్చాడు కండిషన్ విపి ఈక్వల్ టు 13 ఇంటూ విఎంని డినామినేటర్లో తీసుకొస్తే ఇక్కడ విఎం బై విపి ఈక్వల్ టు 13 అవుతుంది. విఎం బై విపి ఈక్వల్ టు 13 అవుతుంది. సో దాని నుంచి ఇక్కడ విపి బై విఎం ఈక్వల్ టు 13 అవుతుంది కాబట్టి 13 అని రాస్తున్నాడు. సో 12 ఇంటూ 1/8 ఇంటూ 13 ఈ మొత్తం వాల్యూ అనేది మనకి ఇక్కడ 19.5 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. అంటే వెలాసిటీ ఇన్ ప్రోటోటైప్ వాల్యూ ఈక్వల్ టు 19.5 మీటర్ పర్ సెకండ్ ఈక్వల్ అయింది. నెక్స్ట్ దీన్ని తీసుకున్నాడు. నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ని తీసుకొని దీని డైనమిక్ సిమిలారిటీ చేస్తున్నాడు. ప్రోటోటైప్కి మోడల్కి తీసుకొని ఆర్పి బై రో ఎల్ వి స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్రోటోటైప్ ఈక్వల్ టు ఆర్ బై వి స్క్వేర్ ఎల్ స్క్వేర్ మోడల్. సో ప్రోటోటైప్కి మోడల్ కాబట్టి సపరేట్గా రాస్తున్నాడు పి అని ఎం అని. సో ఆర్పి ఈక్వల్ టు ఆర్ఎం ఇంటూ మనకి ఆర్పి కావాలి, టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ కావాలి, ఆర్ఎం ఇంటూ దీన్ని డినామినేటర్లో వాల్యూస్ని రేషియోస్గా రాసుకుంటే సపరేట్గా రో పి బై రో ఎం విపి స్క్వేర్ బై విఎం స్క్వేర్ ఇంటూ ఎల్పి స్క్వేర్ బై ఎల్ఎం స్క్వేర్. సో రెసిస్టెన్స్ ఆఫ్ ది మోడల్ ఎంత ఇచ్చాడంటే రెసిస్టెన్స్ ఆఫ్ ది మోడల్ వాల్యూ ఇక్కడ 22 న్యూటన్స్ ఇచ్చాడు ఆల్రెడీ ప్రాబ్లంలో. ఆ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 22 ఇంటూ రో పి బై రో ఎం వాల్యూ ఆల్రెడీ కండిషన్ ఇచ్చాడు. డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ది 8-10 టైమ్స్ ఆఫ్ ది డెన్సిటీ ఆఫ్ ది ఎయిర్. సో దాన్ని బట్టి రో ఎం ఈక్వల్ టు రో పీగా రాస్తున్నాం ఇక్కడ. దాన్ని బట్టి మనకి ఇక్కడ రో పి బై రో ఎం ఈక్వల్ టు 810 అవుతుంది. ఇక్కడ రో ఎం బై రో పి ఈక్వల్ టు 810 అవుతుంది. యాక్చువల్గా రో పి బై రో ఎం అంటే స్కేల్ రేషియో అవుతుంది. రో పి బై రో ఎం అనేది స్కేల్ రేషియో ఆఫ్ ది డెన్సిటీ కాబట్టి, కానీ ఇక్కడ రో ఎం బై రో పిగా వస్తుంది. ఇది కండిషన్ రో ఎం బై రివర్స్ కండిషన్లో వస్తుంది, రివర్స్గా వస్తుంది. రో ఎం బై రో పిగా ఈక్వల్ టు
810 అవుతుంది. 810 rho m by rho p ఈక్వల్ టు 810కి ఈక్వల్ అవుతుంది కాబట్టి rho m by rho p ఈక్వల్ టు 810 ఈక్వల్ అవుతుంది. ఇక్కడ rho p by rho m అంటే మన స్కేల్ రేషియో ఆఫ్ డెన్సిటీ అని రాస్తున్నాం, కానీ ఇక్కడ రివర్స్ కండిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1/810గా తీసుకున్నాడు. దాన్ని ఫ్రాక్షన్ వాల్యూగా తీసుకున్నాడు. 1/810 ఇంటూ విపి వాల్యూ, విపి హోల్ స్క్వేర్. విపి వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? వెలాసిటీ ఆఫ్ ది ప్రోటోటైప్ 19.5. దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ స్క్వేర్ వాల్యూ అప్లై అవుతుంది. 19.5 హోల్ స్క్వేర్ బై వి సఫిక్స్ m హోల్ స్క్వేర్. విఎం వెలాసిటీ ఆఫ్ ది మోడల్ వాల్యూ ఎంత వచ్చింది? వెలాసిటీ ఆఫ్ ది మోడల్ వాల్యూ మనకి ఇచ్చాడు ఆల్రెడీ, 12 మీటర్ పర్ సెకండ్. ఇది వెలాసిటీ ఆఫ్ ది మోడల్ వాల్యూ 12 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 12 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ ఉంది కాబట్టి ఇంటూ LP/LM. LP/LM వాల్యూ ఇచ్చేసాడు, లీనియర్ స్కేల్ రేషియో వాల్యూ. ఇక్కడ LR వాల్యూ ఈక్వల్ టు LP/LM ఈక్వల్ టు 8 అవుతుంది. స్క్వేర్ ఉంది కాబట్టి మొత్తం స్క్వేర్ అప్లై అవుతుంది. సో ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 4.59 న్యూటన్స్ అవుతుంది ఆన్సర్. సో టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ప్రోటోటైప్ వాల్యూ ఎంత వచ్చిందంటే 4.59 వచ్చింది. వెలాసిటీ ఆఫ్ ది ప్రోటోటైప్ వాల్యూ 19.5 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. రెండింటి వాల్యూ వేరుగా వచ్చింది, సేమ్ వాల్యూ రాలేదు కాబట్టి మనకి ఇక్కడ డైనమిక్ సిమిలారిటీ అనేది జరగదు. ప్రోటోటైప్కి మోడల్కి మధ్య డైనమిక్ సిమిలారిటీ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవ్వట్లేదో ఈ అనాలిసిస్ టెస్ట్ అనేది జరగటం అనేది ఆఫ్ చేసుకోవాలి. సో డైనమిక్ సిమిలారిటీ జరిగినప్పుడే మనం ప్రోటోటైప్ మోడల్ మధ్య అనాలిసిస్ చేయాలి. సో దిస్ ఈస్ ద based on the problems concept of the model testing and partial subjected bodies. Based on that, this is the problem. So this is the last class of unit 3. From today's class, this class, the unit 3 is completed. The unit 3 was completed. ఈ క్లాస్ తో మనకి యూనిట్ 3 అనేది కంప్లీట్ అయింది. దిస్ ఇస్ ద లాస్ట్ క్లాస్ ఆఫ్ యూనిట్ 3. యూనిట్ 3లో ఇది లాస్ట్ క్లాస్. యూనిట్ 3 అనేది కంప్లీట్ అయింది ఈ లాస్ట్ క్లాస్ తో. నెక్స్ట్ ఐ విల్ గోయింగ్ టు స్టార్ట్ యూనిట్ 4 ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఐ విల్ గివ్ ఎ లెక్చర్స్ ఆన్ యూనిట్ 4. రేపు నుంచి యూనిట్ 4 మీద లెక్చరర్స్ ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.